అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి కూడి వచ్చిన సహోదరి సోదరులందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలండి. అయితే చిన్న సహోదరుడు వివరించినట్లని అయితే ఇక్కడ ఫెలిక్స్ గురించి సహోదరులు చెప్పి ఉన్నారు. మరి వాక్యాన్ని అయితే చక్కగా వివరించారు. అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఫెలిక్స్ ఏం చేశారంటే, అంటే మన టెర్మినాలజీలో చెప్పాలంటే అపోస్తులైన పౌలు నుంచి లంచం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదైనా అపోస్తులైన పౌలు ఏదైనా లంచం ఇస్తాడేమో, నాకు లంచం ఇస్తే విడిచిపెట్టేద్దాం అనేటటువంటి ఆశతో ఫెలిక్స్ ఎదురు చూస్తున్నాడు అనమాట. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు గొప్పవాడు కనుక, ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఫెలిక్స్కి భయం కలిగే విధంగా ఒక బోధన వినిపించాడు అపోస్తులైన పౌలు ద్వారా. చూడండి ఏం చెప్పాడనంటే, అప్పుడు అతను నీతిని గురించి ఆశా నిగ్రహం గురించి వివరించాడు ఫెలిక్స్కి. ఎప్పుడైతే ఇక నీతిని గురించి ఆశా నిగ్రహం గురించి రాబోవు విమర్శ గురించి, అంటే రాబోవు రాకడ దినం గురించి ఎప్పుడైతే వివరించాడో ఆ ఫెలిక్స్కి భయం కలిగిందనమాట. అమ్మో ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం. అంటే నేను అతని దగ్గర నుంచి లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నానని బహుశా అపొస్తలుడైన పౌలుకి తెలిసిందేమో, అందుగురించే ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి అతను భయపడి అతన్ని పంపించేసాడు అనమాట. అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు అనమాట. అంటే ఎవరికి ఎటువంటి మాటలు వినిపించాలి, ఎవరికి ఎటువంటి బాధ వినిపించాలి, ఎవరికి ఎటువంటి మాటలు చెప్పించాలి అని చెప్పేసి దేవుడు ముందుగానే ఎరుగుతాడు. సో దాన్ని బట్టి అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క మాటలు ఫెలిక్స్కి వివరించడం జరిగింది అనమాట. సో అంత మాత్రం కాకుండా ఈ ఫెలిక్స్ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ఆ జనాంగం దగ్గర మంచి అనిపించుకోవాలని ఈ పౌలుని అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. ఒకళ్ళు విడిచిపెడితే ఈడు మంచి నాయకుడు కాదు, మనకి ఈడు మంచి నాయకుడు కాదు, మంచివాడు కాదు, అతను విడిచిపెట్టేసాడని అందరూ తిట్టుకుంటారని చెప్పేసి, సో అతనికి ఫేవర్గా, వాళ్ళకందరికి ఫేవర్గా ఉండడానికి పౌలుని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధమైన సంభాషణ ఇందులో ఉంది. అయితే ఈ దినాన మనం ప్రార్థన అనే అంశం గురించి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ఈ సంఘము మనం ప్రారంభించినది మొదలుకొని మరి ఇప్పుడు వరకు కూడా మన సహోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాక్యాన్ని వింటున్నారు, గ్రహిస్తున్నారు, అందరూ బట్టి ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, మనకి ఈ యొక్క సంఘంలోని సత్యవాక్యాన్ని అందరికీ తెలియపరచాలని మరి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందుకే మొదటగా నా సహోదరుడు శాంసన్ను మరి వారి ఫ్యామిలీని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సంఘం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలంటే. వాళ్ళు ఎంత మాత్రం కూడా వెనకంచి వేయకుండా సంతోషంగా చేద్దాం సార్, మనం ఇక్కడ ప్రారంభిద్దాము, సత్యవాక్యాన్ని అందరికీ తెలియపరుద్దామని చెప్పి సంతోషంగా ముందడుగు వేసి రావడం జరిగింది. అతనితో పాటు ఇంకొక సహోదరుడు కూడా వచ్చాడు, పీటర్. అతను యాక్చువల్లీ వేరే ఇతరితర సంఘాలు అయినా కూడా మన మీద నమ్మకంతో మరి మనకి విలువిచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఆ సహోదరుడు మరి ఇతరితర డినామినేషన్ కాబట్టి, మరి ఇంకా ఇక్కడ ఇతరితర డినామినేషన్స్ వచ్చిన వారు ఉన్నారేమో మరి నాకైతే తెలియదు. కానీ సో అందరికీ అంటే ప్రార్థన అంటే అల్టిమేట్గా మనం ఏం చేస్తాం, ఏసయ్య 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 అని చెప్పి అతనికి ప్రార్థించడం మొదలు పెడతాం. అంటే అది కాదు మనం ప్రార్థించాల్సింది తండ్రికి. సో ఆ యొక్క చిన్న విషయాలు మీకు అందరికీ విపులంగా వివరించడానికి అని చెప్పేసి మరి దేవుడి ద్వారా ప్రేరణ కలిగిందేమో నాకు, మరి ఈ యొక్క అంశాన్ని తీసుకోవాలని మరి అనుకున్నాను. సో ఈరోజు ప్రార్థన అంటే క్రైస్తవులమైన మనకి ఎటువంటిదంటే ఊపిరి లాంటిది. క్రైస్తవులమైన మనకి ఊపిరి లాంటిది అనమాట. మనకి ఒకవేళ జీవం లేకపోతే ఊపిరి లేకపోతే మనం ఎలాగైతే నిర్జీవంగా ఉంటామో, ఈ భౌతిక శరీరము నిర్జీవం ఎలాగైతే అయిపోతుందో, క్రైస్తవులమైన మనకి ఈ ప్రార్థన అనేటటువంటి ఒక అలవాటు కానీ, లేదంటే ప్రార్థన అనేటటువంటి ఒక కార్యం కానీ జరగకపోతే మన జీవితాల్లో ఏదో వెళుతుంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పొరపాటున ఎవరైనా కూడా ప్రార్థన చేసుకోకుండా, లేదంటే ఇంకా మనం ఏదో ప్రార్థన చేసుకోకుండా మనం గబుక్కుని బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ రోజంతా మన మనసు తొలిచేస్తూ ఉంటుంది. ఈరోజు ఏదో మిస్ అయిపోయినా, నేను ఈరోజు ఏదో చేయలేదని చెప్పి నాన్ సింక్లో కొట్టేస్తుంటది. అంటే మన యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటది, ఈరోజు నువ్వు దేవుణ్ణి దేవుణ్ణి అడగడం మర్చిపోయావు, ఏదో దేవుడికి ప్రార్థించడం మర్చిపోయావు అని చెప్పి మన నాన్ సింక్లో కొట్టేస్తూ ఉంటది అనమాట. అంటే క్రైస్తవులైన మనకి ఈ ప్రార్థన అంత ముఖ్యం, అంత ఇంపార్టెంట్ అనమాట. అంత మాత్రం కాకుండా ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడుతున్నాం అని అర్థం. చూడండి, మనం ప్రార్థిస్తున్నాము అని అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాం అని అర్థం.
అదే వాక్యము చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. చూడండి ఎంత ఎంత సింపుల్ లాజిక్ ఉంది ఇక్కడ. మనం వాక్యము చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి మనం ఏదైనా వాక్యం చదువుతున్నాం అంటే దేవుడు నాతో మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆశా నిగ్రహం లేదు, నీకు ఆశా నిగ్రహం అనే గుణాన్ని అలవర్చుకొని నువ్వు బ్రతకాలి అని అంటే దేవుడు నాకు ఆశా నిగ్రహం లేదని ఉండాలని చెప్తున్నాడు అని చెప్పి మనం గ్రహించుకోవాలి. అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళి చదవాలన్నమాట. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం ఎరిగి ఏదైనా లోపాలు ఉంటే, ఏదైనా తప్పులుంటే దాన్ని సర్దుబాటు చేసుకొని దాన్ని సవరించుకొని ముందుకు వెళ్తాం. లేదు కంటి తుడుపుకి ఏదో చదువుదాంలే, రోజుకు ఒక అధ్యాయం చదవమన్నారు కదా సహోదరులు, లేదంటే మా అమ్మగారు రోజుకు ఒక అధ్యాయం చదవమన్నారు కదా, లేదంటే చర్చిలో ఇంకెవరో పెద్దవాళ్ళు ఇంకో రోజుకు ఒక అధ్యాయం చదవమన్నారు కదా, చదివేద్దాం పక్కన పెట్టేద్దాం అంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు కాదు. సో దాన్ని ఏం చేయాలంటే, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు అనేటటువంటి ఊహని నీ మనసులో పెట్టుకొని గ్రంథాన్ని చదివినట్లయితే అప్పుడు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా మనపూర్వకంగా చేస్తే, దేవుడి మీద శ్రద్ధ పెట్టి చేస్తే అప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, దేవుడు నీ యొక్క మాటలు వింటున్నట్టు. దేవుడు నీ మాటలు వింటాడు. నీకు తగిన సమయంలోనే తన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నీకు కావలసిన నువ్వేమైతే అడిగావో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తగిన సమయంలో దయచేస్తాడు అనమాట. సో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాము అని అంటే మనము దేవుడితో మాట్లాడుతున్నాం అని అర్థం అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రార్థన వల్లనే మనకి దేవునితో సంబంధం ఏర్పడుతుంది. అంత మాత్రం కాకుండా కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ప్రార్థించాలి. ప్రార్థనలో దేవుని యొక్క నామాన్ని గణపరచాలి, దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మనమందరం కూడా సజీవ సంఖ్యలో ఉన్నామనంటే, మనం ఈ విధంగా ఉన్నతంగా బ్రతుకుతున్నామనంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వల్లే. సో ఈ కృప వల్ల నన్ను గతించిన వారం నుంచి ఈ వారం వరకు సజీవ సంఖ్యలో ఉంచావు దేవా, మీకు వేలాది వందనాలు అని చెప్పేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఆ విధంగా మనం ప్రార్థించాలి. అంత మాత్రం కాకుండా ఈ గ్రంథంలో కానీ మన క్రైస్తవుల జీవితంలో కానీ మొట్టమొదటిగా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో తెలియపరుస్తున్నారండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. చూడండి ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. సో అప్పుడు ఈ యొక్క ప్రార్థన అనేది ఆరంభమైందట. ఆదికాండము 4:26 వచనంలో తెలియజేస్తున్నాడు. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. చూడండి, సో ఈ విధంగా ప్రార్థన అనేది అక్కడ ప్రారంభించబడ్డదని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే మనకి జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే, ప్రార్థన అంటే యాజ్ యూజువల్ గా చేసేస్తాం, కానీ ప్రార్థన ఎవరికి చెయ్యాలి అని అంటే ప్రార్థన తండ్రికి మాత్రమే చెయ్యాలి. ప్రార్థన తండ్రికి మాత్రమే చెయ్యాలి. అది కూడా ఎవరి ద్వారా చెయ్యాలి? నువ్వు ప్రార్థన తండ్రికి చేస్తావు, నీ ప్రార్థన మనవులు, నీ ప్రార్థన విన్నపాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మాత్రమే అతనికి సమర్పించాలి. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానూ కూడా ఆయన దగ్గరికి చేరుకోలేము మనం. సో అందుకే మనం ఏం చేయాలి? మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాం. మత్తయి సువార్త 6:6లో తెలియజేస్తున్నారు. 10 నిమిషాలు తక్కువ 11 అవుతుందండి. 11 క్లోజ్ చేస్తాం. మనకి బైబిల్ తరగతి కూడా ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. చూడండి, తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ప్రార్థించేటప్పుడు తండ్రికి మాత్రమే చేయాలి, ఆయనకి మాత్రమే ప్రార్థించాలి. నువ్వు నీ యొక్క ప్రార్థనలు కానీ, నీ యొక్క అవసరతలు కానీ, నీ యొక్క అక్కరతలు కానీ ప్రతి విషయాన్ని కూడా తండ్రికి మాత్రమే నువ్వు ఘోషించాలి, ఆయనతో మాత్రమే నువ్వు మాట్లాడాలి.
అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14:13 ఇంకో మాట తెలియజేస్తున్నాడు లేఖనకారులు. 14:13 మీరు నా నామమున దేని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దాన్ని చేయును అంటున్నాడు ఇక్కడ దేవుడు. లేఖనకారు ఏమంటారంటే మీరు నా నామమున, ఇక్కడ నా నామమున అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు నామమున అని తెలియజేస్తున్నారు మాట. మీరు నా నామమున దేని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై నేను దాన్ని చేతును అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి నామాన్నే మనము అడగాలి. ఏది అడిగినా కూడా మనం ఏది అడిగినా కూడా ఆయన నామము ద్వారా మనం సమర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎవరినైనా మనం ఒక నాయకుని కలవాలి అని అనుకోండి, నారా చంద్రబాబు నాయుడు కలవాలనుకోండి, డైరెక్ట్ నారా చంద్రబాబు నాయుడికి మనం లెటర్ పెడతామా, లేదంటే మధ్యలో ఉన్న పిఏకి పెడతామా? మధ్యలో పిఏకి మనం సమర్పిస్తే, ఆ రిక్వెస్ట్ లెటర్ ఇస్తే, వినతి పత్రం ఇస్తే అతను ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు దగ్గర పెడతాడు. ఇతను నిన్ను కలవాలనుకుంటున్నాడు, మీకు యోగ్యమేనా అని చెప్పాడు. ఇప్పుడు అతనికి నా యొక్క సంభాషణ, నా యొక్క విధి విధానాలు ఆయనకి నచ్చాయి అనుకో, ఆయన ఏం చేస్తాడు, అప్రూవల్ ఇస్తాడు. సరే రమ్మని చెప్పు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడు, మనం అతన్ని కలవడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఈ పిఏ ఫస్ట్ మనం వెళ్ళడం పిఏ దగ్గరికి వెళ్తాము, అతను అక్కడ తీసుకెళ్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం ఏది అడిగినా కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములోనే అడగాలి. ఆయన తండ్రి అని యెహోవా దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థన మనవులో మన యొక్క విన్నపాలన్నీ కూడా తండ్రి యొద్దకు చేరుస్తాడు. అప్పుడు దాన్ని పరిశీలించి నీకు యోగ్యత ఉంటే గనక, నీకు ఒక అవసరత ఉంటే గనక, అది సరైన సమయం అంటే కనుక దానికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే మన కన్న బిడ్డల విషయమే మనకు తెలుసు కదా, వాళ్ళకి ఏ సమయంకి ఏది అవసరం ఉంటుందో. వాళ్ళు అడుగుతూ ఉంటారు, నాకు ఇది కొను అది కొనని. నీకు ఇప్పుడు అవసరం ఉండదు, అది నేను నీకు ఇవ్వను. ఎందుకంటే ఒకవేళ నేను నీకు అది ఇస్తే నువ్వు పాడు చేస్తావు, దాన్ని నీకు వాడుకోవడం రాదని చెప్పి మనం వాళ్ళని ఎలాగైతే మనం కాంప్రమైజ్ చేస్తామో, మనం ఏది అడిగినా కూడా మన యొక్క సందర్భాన్ని బట్టి, మన యొక్క అవసరతను బట్టి, మన యొక్క వాడుకను బట్టి దేవుడు మనకి దాన్ని ప్రసాదిస్తాడు. మనం అడిగిన ప్రతిదీ కూడా మనకి దేవుడు ఎమ్మటే ఇచ్చేస్తే మనకి దాన్ని వాడటం రాదు కదా, దాన్ని పాడు చేసేస్తాం కదా. చిన్నపిల్లలు ఎలాగైతే దాన్ని పాడు చేసేస్తారో మనం కూడా అలా పాడు చేసేస్తాం కదా. సో ప్రతి విషయం కూడా తండ్రికి తెలిసిన మాట. ఓ నా కుమార్తె, నీకు ఏది ఏ సమయంలో అవసరం ఉందో నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నానని చెప్పేసి మనం ఎన్ని ప్రార్థన చేసినా కూడా మన యొక్క సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మన యొక్క అర్హతను బట్టి, హక్కును బట్టి దాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడు. సో ఆ విధంగా మనం ఏది అడిగినా కూడా తండ్రి ప్రసాదించేవాడే ఉన్నాడు అనమాట. ఆ విధంగా అంత మాత్రం కాకుండా మనము ప్రార్థన తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు నామంలో చెయ్యాలనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అయితే ఎవరెవరికి ప్రార్థన చేయకూడదు? అందరికీ ప్రార్థన చేయొచ్చా? మనం మరియమ్మకి ప్రార్థన చేయొచ్చా? పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేయొచ్చా? విగ్రహాలకి ప్రార్థన చేయొచ్చా? విగ్రహాలకి మొక్కొచ్చా? కానీ ఇక్కడ తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మకు కానీ మరియమ్మకు కానీ విగ్రహాలకు కానీ ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అయితే ఈ దినాన చాలా మంది కూడా ఇప్పటికూ కూడా మరియమ్మని కొలిచి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటికూ కూడా ఇతరత్రను కొలిచి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ విధమైన విధానంలో ఉన్న జనాంగాలు కూడా లేకపోలేదన్నమాట. ఇక్కడ తెలియజేస్తున్న మొదటి రాజులు 16వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు మాట లేఖనకారులు. ఈ వచనం చూసుకొని మనం ముందుకెళ్ళిపోతాం. 16వ అధ్యాయము 29వ వచనం, లేదంటే డైరెక్ట్ 32 నుంచి చదవండి. 30 నుంచి చదవండి. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను అంట. చూడండి, తన పితరుల కంటే, తన పూర్వీకుల కంటే ఎక్కువ పాపం చేశాడంట ఆయన. అంటే ఎక్కువ పాపం చేయడం అంటే ఎవరైనా చంపేశాడా?
లేదంటే ఎవరైనా హింసించాడా, లేదంటే ఇంకెవరినైనా ఏదైనా చేశాడా? ఏమీ చేయలేదండి. చూడండి ఇక్కడ తెలియజేస్తున్నాడు. షోమ్రోనులోను తాను బయలుకు కట్టించిన మందిరముకు బయలునకు ఒక బలిపీఠం కట్టించాడంట. బయలు అంటే ఒక దేవత అంట. ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించాడంట. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడంట. చూడండి, అంటే ఒక ప్రతిమని నిలిపించాడంట. అక్కడ కనానైట్ దేవతని ఒక దేవతని అక్కడ నిలిపించాడంట. అది గొప్ప పాపంగా అనిపించింది తండ్రి అయిన యెహోవా దేవుడికి అంటున్నాడు ఇక్కడ. ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపము పుట్టించాడు. అంటే సో ఈ విధంగా మనము ఒకవేళ వేరే ఇతరితరులకి మనం మొక్కినట్లయితే, ఇతరితరులకి మనం ప్రార్థించినట్లయితే అక్కడ మనం ఏమవుతాము అని అంటే పాపము చేసిన వారం అవుతామంట. సో అందుకే మనం ఏం చేయలే, ప్రార్థించినప్పుడు తండ్రి అని యెహోవా దేవుడికి మాత్రమే ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించకపోతే మనకి ఏది తలంస్తే ఆ విధంగా మనం ప్రార్థించినట్లయితే, లేదంటే మన బాల్య దశలో ఏదైతే నేర్చుకున్నామో తెలిసి తెలియని వయసులో అదే ప్రార్థన మళ్ళీ ఇప్పుడు కొనసాగించినట్లయితే బహుశా నువ్వు పాపం చేసిన వాడు అవుతావేమో, దేవుడికి కోపం తెప్పించిన వాడు అవుతావేమో. సో అందుకే మనం ఏం చేయాలంటే ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి ప్రార్థన ఎలా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి తెలుసుకొని ఆ విధంగా చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడేమో. చూడండి, ఆ విధంగా మనం చెయ్యాలి ప్రార్థన. అంతేగాని మనం ఇతరితరాలుగా వేరే వేరే విధంగా ప్రార్థన చేసి అంటే ఒక విషయం ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు వరకే ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఆయన నామంలోనే సమర్పిస్తారు. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కాదు. అంటే మా సహోదరులు కూడా ఉన్నారు, అంటే తెలియక చేస్తున్నారు. బట్ ఏదేమైనా మనకి మన తల్లిదండ్రుల్లో లేదంటే మన పూర్వీకులో చదువుకోలేదు, గ్రంథం గురించి వాళ్ళకి అంత పట్టు లేదు, అంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారేమో. దేవుడు దాన్ని క్షమిస్తాడేమో ఒకవేళ. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, నడిపించే వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకొని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు క్షమాపణ ఉంటుందేమో. కానీ అన్నీ తెలిసిన మనకి గ్రంథం అంటే ఏంటో తెలుసు, ఇప్పుడున్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలుసు, ఏ విధంగా మనం దాన్ని తెలుసుకోవాలో మొత్తం అంతా తెలిసిన మనం కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆ విధంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనం క్షమిస్తాడా? తెలియని వయసులో చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ మళ్ళీ మనం తెలిసి చెయ్యాల్సిన రీతిగా కాకుండా మనకిష్టం వచ్చిన రీతిగా చేస్తే దేవుడు క్షమిస్తాడా? మరి ఆయనకు కోపం పుట్టించడం అవుతాం కదా మనం. సో అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ దేవుడు ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మన పిల్లలు మనతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం, వెంటనే ఒకటే కొడతాం, అందుబాటులో ఏదుంటే అది కొడతాం, లేదంటే చేతితో కొట్టేస్తాం పిల్లలు. సో ఆ విధంగా అంటే దేవుడు అలా కొట్టేవాడు కాదులే, కానీ మనకి హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిక చేయిస్తూ ఉంటాడు దేవుడు. సో ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి, అందిపుచ్చుకొని దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలని చెప్పి లేఖన భాగాలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాయి అనమాట. అయితే మనం ప్రార్థన ఎలా చెయ్యాలి అని అంటే ఈ ప్రార్థన అనేదాన్ని విశ్వాసంతో చెయ్యాలి, పట్టుదలతో చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. యాకోబులో తెలియజేస్తున్నారు, యాకోబు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు లేఖనకారులు. యాకోబు 1వ అధ్యాయంలోని 5వ వచనంలో తెలియజేస్తున్నారు ఆ మాట. విశ్వాసంతో మనం ప్రార్థించాలి, పట్టుదలతో మనం ప్రార్థించాలి. ఇది నాకు కావాలి, నేను విశ్వాసంతో నేను అడుగుతున్నాను దేవా నాకు దీన్ని ప్రసాదించని చెప్పేసి మనం ఎంతో నమ్మకంతో ఆయన అడిగినట్లయితే గనక ఆయన మనకు దయచేవాడు దేవుడు. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. చదవండి నెక్స్ట్. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలను. చూడండి, ఇక్కడ మనం అడిగే విషయంలోని ఏది కావాలంటే అది ఎంత మాత్రము సందేహించకుండా, ఎంత మాత్రము అనాలోచితంగా ఉండకుండా, ఎంత మాత్రము కూడా అవిశ్వాసముగా ఉండకుండా, ఎంత మాత్రం కూడా అపనమ్మకంగా ఉండకుండా మనం ఏం చేయాలంటే దాన్ని పట్టుదలతో అడగాలి. విశ్వాసంతో దేవుడిని అడిగినట్లయితే ఆయన దయచేయువాడు దేవుడు.
ఇక్కడ అదే మాట తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడంట. చూడండి, అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగాలంట. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో అడిగినట్లయితే నీ యొక్క మనవులు ఆయన ఎలా తీసుకుంటాడు? నీ యొక్క రిక్వెస్ట్లు ఎలా తీసుకుంటాడు? నీ యొక్క ప్రార్థన మనవులు ఆయన ఎలా అంగీకరిస్తాడు? సో నువ్వేం చేయాలేనంటే ఇక్కడ విశ్వాసంతో అడగాలి, పట్టుదలతో. ఒకవేళ నువ్వు అడిగినట్లయితే ఆ దేవుడు ఎంత మాత్రం కూడా సందేహింపగా నీకు దయచేస్తాడు ఆయన. సో ఆ విధమైన సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి నువ్వు. ఆ విధమైన పట్టుదల జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ విధమైన నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడి పట్ల. సో అలా కలిగి ఉండి ఆ విధంగా నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన దయచేస్తాను అని అంటున్నాడు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతోనూ పట్టుదలతోనూ ప్రార్థించాలి. అంత మాత్రం కాకుండా నువ్వు ప్రార్థించేటప్పుడు మరొకలాగా ప్రార్థించాలని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి. ఎంతో దీన హృదయంతో నువ్వు ఆయన్ని ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు అని చెప్పేసి లేఖన భాగాలు కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నారు ఆ మాట. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనంలో తెలియజేస్తున్నారు ఆ మాట. చూడండి, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడంట. నువ్వు నిజంగా విశ్వాసముతోని నీతిని కలిగిన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఒకవేళ దేవుణ్ణి అడిగినట్లయితే గనక వారి శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిచిపెడతాడంట. చూడండి, ఒకళ్ళు నువ్వు ఏదో శోధనలో ఉన్నావు, నీతితో దేవుణ్ణి ప్రార్థించవు, ఆ శోధనని నీ నుంచి తీసివేస్తాడు దేవుడు. అంత గొప్పవాడు దేవుడు అనమాట. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారంట దేవుడు. ఇంకో వచనం చూడండి, 51వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తున్నారు ఆ మాట. 10వ వచనం, 51 10వ వచనం, 17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవంట. చూడండి, నీ యొక్క విరిగి నలిగిన హృదయముతోటి నువ్వు దీన స్థితిలోటి దేవునికి ప్రార్థించినట్లయితే కనుక నీ యొక్క ప్రార్థన ఆయన అలక్ష్యము చేయడంట. అంటే లక్ష్య పెట్టకుండా ఉండడంట. లక్ష్య పెడతాడంట నీ ప్రార్థన ఆయన వింటాడట. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థించినప్పుడు విరిగి నలిగిన హృదయంతోనూ పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నమాట. నీ యొక్క ప్రార్థన ఎంత మాత్రం కూడా ఆయన అలక్ష్య పెట్టడు, ఆయన లక్ష్య పెడతాడు, దానికి తగిన ప్రతిఫలం దయచేస్తాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండాలంట ఆయనకి. యూదా రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తున్నారు మాట. ఒకటే ఉంటది అందులో. యోధ 1:21 వచనం, 20 నుంచి చదివండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు ఆ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి అంటున్నారు. ఇక్కడ అంటున్నారు మొదటి 21వ వచనంలోని మొదటి భాగం తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని తెలియజేస్తున్నారు అనమాట. అంటే నీ యొక్క హృదయం ఎలా ఉండాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి. సో పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. శుద్ధ హృదయంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ప్రార్థన వినివారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవుడికి యొక్క ప్రార్థనలు సమర్పిస్తారు. సో మనం చేసినప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి. మనం ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటామో మన యొక్క ఆలోచన లోకంలో తిరుగుతూ ఉంటది.
మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము, ఈ రోజు డ్యూటీకి ఎలాగెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాము. మనం కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన మనలో సమర్పిస్తూ ఉంటాము. మన యొక్క ఆలోచన, స్త్రీలైతే వంట ఏం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. సో ఆ విధమైన ఆలోచనతో మనం ఇక్కడ ప్రార్థన చేయకూడదండి. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన మనసుని, మన హృదయాన్ని ఆయన వైపే కేంద్రీకృతం చేసి ప్రార్థించినట్లయితే ఆ యొక్క ప్రార్థన వింటాడు దేవుడు. సో ఆ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థన చేయాలన్నమాట. అంటే మనకి దేవుడు మనకి చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్నారు మాట. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చాలండి, అది వేరే సందర్భం వస్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ తెలియజేస్తున్నారు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ యొక్క విన్నపములను దేవునికి తెలియజేయాలంట. చూడండి, మనం కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపాలు దేవునికి తెలియపరచాలి. అంటే గతించిన దినము నుంచి, లేదంటే గతించిన వారం నుంచి, లేదంటే గతించిన నెల నుంచి దేవుడు మనల్ని తన సజీవమైన బలిష్టమైన రెక్కల చాటున భద్రంగా భద్రపరిచారు. ఎంతో చక్కగా చూసుకున్నారు. అంటే ఎటువంటి శోధనలు, ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు లేకుండా మనల్ని చూసుకున్నారు. కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు పూర్వకంగా ఆయనకి విన్నపాలు సమర్పించాలన్నమాట. సో మనం చేసే ప్రార్థనలో ఈ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. మనం ఎంతసేపు మనం అడగడమే కాదు, కానీ గతించిన వారం నుంచి మీరు మమ్మల్ని కాచి ఉన్నారు, అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలని ఆయన నామాన్ని మహింపరచాలి. ఈ ప్రార్థనలో ఆయన నామాన్ని మహింపరుస్తూ మన యొక్క అవసరతలు దేవుని ముందు పెట్టాలి. అప్పుడు ఈ యొక్క ప్రార్థన వింటాడు దేవుడు అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా భయభక్తులతోనూ ప్రీతికరంగా ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంట. మనము దేవునికి సేవ చేయడము అనంటే ఏమిటి అనంటే ఆయనకి ప్రార్థించడం, ఆయన నామాన్ని గణపరచడం, ఆయన్ని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే భయభక్తులతోని ఎంతో ప్రీతికరంగా, ఎంతో ఇష్టంగా ఆయనకి ప్రార్థించాలని చెప్పి లేఖన బాగా తెలియపరచనమాట. సో ఈ విధంగా మనం ప్రార్థన చేసే సమయంలో మనం ఎంతో విశ్వాసంతోనూ పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన శుద్ధ హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. కృతజ్ఞత పూర్వకంగా ఆయన్ని ప్రార్థించాలి. భయభక్తులతోనే ప్రీతికరంగా ఎంతో ఇష్టంగా ఆయనకి ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాల ద్వారా తెలుసుకున్నాం. ఓకే, మనం ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి అనండి, ప్రార్థన మనం ఎప్పుడు చేయాలని తెలుసుకున్నట్లయితే కనుక మన యొక్క శ్రమల కాలంలోనే ప్రార్థన చేయాలని అయితే లేదులే, కానీ నిరంతరము కూడా ఆయనకి ప్రార్థన చేసే వారముగా ఉండాలంట. మరీ ఎక్కువగా మన యొక్క శ్రమల కాలంలోనే దేవునికి ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారండి ఈ మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చూడండి, మన శ్రమ కాలంలోని, మన యొక్క కష్టకాలంలోని దేవుణ్ణి అడగాలి. అప్పుడు మన పక్కనే ఉన్నట్టు దేవుడు మనల్ని ఆదుకుంటాడు అనమాట. మన నీడలాగే మనల్ని వెన్నంటే ఉంటాడు దేవుడు. మన శ్రమకాలంలో ఆయనకు ప్రార్థన చేసినట్లయితే గనక అప్పుడు ఆయన ఆదుకుంటాడు అని చెప్పేసి ఇక్కడ లేఖన బాగా తెలియపరచను అనమాట. అంత మాత్రం కాకుండా చదవండి నెక్స్ట్ కూడా.
ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలో పాడవలను. చాలండి. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా తెలియజేసి, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారి కొరకు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతడి కొరకు ప్రార్థన చేయవలని అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రార్థన చేయడం అనేటటువంటి సందర్భం అండి. కానీ ఇదే వాక్యాన్ని పట్టుకొని నూనె రాచి ప్రార్థన చేయాలనంటే, అప్పట్లో మనకి మెడిసిన్స్ కానీ అవి కానీ ఇవి కానీ లేవు కనుక నూనె రాచి ప్రార్థన చేయాలన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ అయిపోతుంది. నూనె డబ్బాలు పెట్టేస్తున్నారు, టన్నులు నూనె డబ్బాలు పెట్టేస్తున్నారు. అక్కడ పెట్టేసి ప్రార్థించి నూనె తీసుకెళ్ళని చెప్పి, అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదండి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థించడం. ఈ ప్రార్థించడం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, కానీ ఆ నూనె రాయటం ద్వారా కాదండి. సో ఇక్కడ తెలియపరుస్తాం. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనకి ఎప్పుడైనా శ్రమలు వచ్చినా, ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనా, ఎప్పుడైనా శోధనలో ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే మన యొక్క శ్రమను తొలగించేవాడు దేవుడు, మన యొక్క ఆపత్కాల సమయంలో మనం ఆదుకునేవారు దేవుడు. సో అందు గురించి మనం ఏం చేయాలంటే, మన శ్రమల కాలంలో మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాకుండా నీ యొక్క ఆపత్కాల సమయంలో నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదను అంటున్నారు దేవుడు. చూడండి, మన యొక్క ఆపత్కాల సమయం అంటే, ఆపత్కాల సమయం అంటే ఏదో సడన్ గా వచ్చేస్తే భయంకరమైన సందర్భం వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఏదైనా గబుక్కున రోడ్డు టెర్రలో ఏదో యాక్సిడెంట్ అయిపోవడమో, లేదంటే పడిపోవడం, అవన్నీ ఆపత్కాలు అంటే సడన్ గా జరిగే సందర్భాలని. సో ఆ సమయంలో నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదను, ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క వ్యాధి నుంచి విడిపించేదని చెప్పేసి తెలియపరుస్తుంది. సో మనం ప్రార్థన ఇంకెప్పుడు చేయాలంటే ఆపత్కాల సమయంలో చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనంలో తెలియపరుస్తున్నారండి మాట, చక్కని మాట. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. చూడండి, అతను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంట. చూడండి, ఈ యొక్క ఆపత్కాల సమయంలో నీ యొక్క శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు, అతను విడిపించి అతను గొప్పగా చేస్తానని అంటున్నాడు. చూడండి, నీకు గొప్ప స్థితిలో ఉంచుతాను. ఈ యొక్క ఆపత్కాల సమయంలోని, నీ యొక్క వేదంలోని, నీ యొక్క శోధంలోని నేను నిన్ను విడిపించి నిన్ను గొప్పగా చేస్తాను అంటున్నాడు. చూడండి, ఆ యొక్క సందర్భంలోని దేవుడు మనల్ని గొప్పగా చేస్తున్నాడంట. నువ్వు ఏదో దుర్భరమైన పరిస్థితిలో ఉంటే అందులోంచి లేవనెత్తి నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాను అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు అనమాట. అంటే దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదని అంట. చూడండి, ఇక్కడ అంటే మనం ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంటే, మన యొక్క ఆపత్కాల సమయంలో మనం ప్రార్థన చేసినట్లయితే కనుక దేవుడు నిన్ను కాపాడుతాడు, కాపాడి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అదే ఒక సందర్భం మా యొక్క కంపెనీలో ఒక సహోదరుడికి ఏర్పడ్డది. సహోదరుడు ఎంత ఘోరమైన ప్రమాదంలో ఇరుక్కున్నాడో, కానీ దేవుడు తన అద్భుతమైన రీతిలో అతన్ని ఈ రోజు సజీవంగా నిలబెట్టాడు మన మధ్య. అంటే అటువంటి గొప్పవాడు దేవుడు అనమాట. ఆయన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ విడువడు, ఎడబాయుడు దేవుడు. సో అందు గురించి మనం మన యొక్క ఆపత్కాల సమయంలో మనం ఆయనకి మొర్ర పెట్టాలి. ఈ దినాన మనకి దేవుడు అంటే ఎప్పుడు గుర్తొస్తున్నాడంటే, హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే తప్ప, మన యొక్క జీవితం ముగించబడుతుంది అంటే తప్ప, దేవుడా నువ్వు నన్ను ఆదుకో అంటాం. అప్పుడు దాకా మన యొక్క జీవితం సాఫీగా నడుస్తున్నంతసేపు ఆయన మనం లక్ష్యవాడు. కానీ ఇక్కడ నిరంతరం కూడా మనం ఈ దినాన ఈ విధంగా ఉన్నతంగా బ్రతుకుతున్నామంటే, ఈ దినాన సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వల్ల మాత్రమే. సో ఆయన్ని నిరంతరం కూడా మనం ఆయన్ని కొనియాడాలి, ఆయన పొగిడాడాలి, ఆయనకి మన యొక్క ప్రార్థన మనం సమర్పించాల్సిందే. సో ఆ విధంగా మనం ఏం చేయాలనంటే ఆయనకి ప్రార్థిస్తూ ఉండాలి. ఇందాక చదువుకున్న మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని చెప్పి యాకోబు రాసిన పత్రిక 5:14-15 చదివాము. సో ఆ విధంగా మన యొక్క పరిస్థితి బాగోలేనప్పుడు, మన అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ప్రార్థించాలి. అంత మాత్రం కాకుండా పాపము చేసినప్పుడు పాపము నుంచి తొలగించడం వరకు కూడా దేవుని ప్రార్థించాలంట. ఎందుకంటే మనం ఈ లోకం అనే పాపంలో ఉన్నాము, మనకి తెలుసో తెలియక పాపంలో కూరుకుపోయేటటువంటి సందర్భం ఉంటుంది. సో ఆ యొక్క సందర్భంలోని తెలియక ఒకవేళ నువ్వేనో పాపము చేసావని అంటే గనక, నువ్వు ఇమీడియట్ గా దేవుని అడిగినట్లయితే గనక నీ యొక్క పాపాలని తొలగించేటటువంటి సందర్భం ఉంటుందని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తుంది. కీర్తన గ్రంథంలో తెలియపరుస్తున్నారండి. అంటే మొత్తం అంతా చదువుకున్నట్లయితే 51వ అధ్యాయం చదువుకున్నట్లయితే
10వ వచనం చదివండి డైరెక్ట్గా. దేవా దేవా ఎందు శుద్ధ నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంట. ఇక్కడ చాలు ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము అని అంటున్నాడు. అంటే ఎందుకు శుద్ధ హృదయము కలుగు చేయము అని చెప్పి ఇక్కడ లేఖనకారులు రాస్తున్నారంటే, ఆ ముందు వాక్యాలు చూసుకున్నట్లయితే నేను పాపములు ఇరుక్కున్నాను, నేను దోషంలో ఇరుక్కున్నాను, నా అతిక్రమములన్నీ నేను నీ యొక్క ఆజ్ఞలు అతిక్రమించి నడుచుకున్నాను, అందుగురించి నా యొక్క హృదయము శుద్ధ హృదయము కలుగు చేయమని చెప్పి తెలియపరుస్తున్నారు. 51వ వచనం 1 నుంచి ఒక 4-5 వచనం చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూడండి, నా ఆజ్ఞ అతిక్రమాలన్నిటినీ తుడిచివేయము అని అంటున్నారు ఇక్కడ. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. సో ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న నన్ను నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని చెప్పేసి లేఖన బాగా తెలియపరచనమాట. అంటే నువ్వు ఆజ్ఞలు అతిక్రమించిన వాడు అయితే, నువ్వు ఈ లోకమైన పాపంలో జీవించిన వాడు అయితే, నువ్వు దుర్భరమైన పరిస్థితిలో ఉంటే గనక, నీ క్రియలు చెడ్డవైనట్లేదు గనక, నీ ఆలోచన విధానం చెడ్డవైనట్లేదు గనక ఏమంటున్నాడంటే ఇక్కడ, నా యొక్క హృదయాన్ని శుద్ధపరచుము, నాకు స్థిరమైన నూతనమైన మనసును పుట్టించుము అని చెప్పేసి ఇక్కడ లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. సో ఇదంతా ఎలా కలుగుతుంది అంటే, నువ్వు దేవునికి ప్రార్థించడం వల్ల నీకు శుద్ధమైన హృదయం కలుగు చేస్తాడు, స్థిరమైన నూతనమైన మనసు నీకు ఇస్తాడని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం అక్కడ ఇందా చదివాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4లోని, నువ్వు అలాగే ప్రార్థించినట్లయితే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 చదివాం ఇందాక, 7 చదవండి, 6 నుంచి కంటిన్యూ చదవండి. 6 నుంచి ఇందా చదివింది. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఒకవేళ నువ్వు వాళ్ళకి తెలియజేసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయ తలంపులకును, మీ హృదయములకును, మీ తలంపులకును కావాలి ఉంటారంట. చూడండి, నువ్వు అలాగా ప్రార్థించినట్లయితే నీ యొక్క దుర్భర పరిస్థితుల్లోని, నీ యొక్క లోకం అనే పాపంలో నువ్వు కూరుకుపోతున్నప్పుడు నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారంట మన హృదయ తలంపులకి కావలి ఉంటారంట. చూడండి ఎంత చక్కని మాట తెలియపరుస్తున్నారు. అంటే మన యొక్క హృదయ ఆలోచనలకి కావలి ఉంటారంట దేవుడు. అంటే మనం ఏదైనా మన ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నామని తెలిసిన వెంటనే మనం ప్రార్థించినట్లయితే మన ఆలోచనలకి దేవుడు కావలి ఉంటాడంట. మనకు అప్పుడు ఆ సందర్భంలో మనకి ఎటువంటి లోకపు ఆలోచన మన మదిలోకి రావు, మన మనసులో ఎటువంటి లోకపు ఆలోచన కలగవు. ఎందుకంటే మనం దేవుడికి ప్రార్థించాము, ప్రభువుని యేసుక్రీస్తు వారు మన హృదయమునకును మన యొక్క తలంపులకును కావలి ఉంటారంట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మన యొక్క మనసును శుద్ధపరచుకోవాలి, చక్కని నూతనమైన స్థిరమైన మనసు గురించి ప్రార్థన చేయాలని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తుంది అనమాట. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథం 34:6 తెలియపరుస్తున్నారు, నువ్వు ఆందోళనకు లోనేప్పుడు గాని భయంతో ఉన్నప్పుడు గాని ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి ఇంకా చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించినంట. చూడండి, అక్కడ ఆందోళనకు గురైనప్పుడు గాని భయముతో ఉన్నప్పుడు గాని ఏం చేయాలంటే దేవుడికి మొర్ర పెట్టాలి. అప్పుడు ఆయన రక్షణ కవచం ఏర్పాటు చేస్తాడు నీ గురించి, నీ చుట్టూ తన దూతల్ని కావాలి పెడతారని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రార్థన ఇంకెప్పుడు చేయాలంటే నిత్యము చేస్తూ ఉండాలంట. ప్రార్థన నిరంతరము ప్రార్థిస్తూ ఉండాలంట.
మనకి ఏదో శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చేసి ప్రార్థన చేయడం కాదు కానీ, ఏదైనా ఆపత్కాల సమయంలో ప్రార్థన చేయడం కాదు కానీ, ఏదైనా శోధనలో ప్రార్థన చేయడం కాదు కానీ, మనం నిరంతరం కూడా ప్రార్థన చేయాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. లూకా 18:1 చూసుకున్నట్లయితే, లూకా సువార్త 18:1 చూసుకున్నట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నిత్యము కూడా ప్రార్థన చేయుచూ ఉండాలంట. చూడండి, ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న తన శిష్యులకి ఇక్కడ ఏమంటున్నారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పానంట. ఒక ఉపమానం చెప్పారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, మనం కూడా విసుక్కోకుండా దేవుని ప్రార్థించే సమయంలోని చక్కగా ఆయనకి నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ మనం ఉన్నట్లయితే గనక మన ప్రార్థనకి ఆయన ప్రతిఫలం దయచేస్తారని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. సో అంత మాత్రం కాకుండా మనం అడుగుతున్న బాగానే ఉంది, మన యొక్క శ్రమల్లోనూ, మన యొక్క శ్రమల కాలంలోనూ, ఆపత్కాల సమయంలోనూ, అనారోగ్య సమయంలోనూ, మన యొక్క వేదంలోనూ, శోధంలోని దేవుణ్ణి అడుగుతున్న బాగానే ఉంది. అయితే దేవుణ్ణి ఎలా అడగాలి? దేవుని? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమని అడిగితే మనం ఇచ్చేస్తామా? నువ్వు స్కూల్లో ఫస్ట్ రా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, లేదంటే బాగా చదువుకో, మంచిగా సెటిల్ అవ్వు అని అంటే అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి ఏది కావాలంటే అది మనం కొనిస్తాం అనమాట. అదే విధంగా దేవుడు కూడా మనకి కొన్ని నియమ నిబంధనలు ఉంచాడనమాట. సో అవన్నీ మనం అనుసరించి దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం దయచేస్తారని చెప్పేసి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అయితే ఇక్కడ ఏం తెలియపరుస్తున్నారంటే, అతని ఆజ్ఞలను పాటిస్తూ దేవుణ్ణి అడగాలంట. మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో తెలియపరుస్తున్నారు ఆ మాట. 3:22 బ్రదర్. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తానంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటూ మనం ఏం చేయాలంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన గ్రంథాన్ని అనుసరిస్తూ మనం ఏం చేయాలంటే ఆయనకి ప్రార్థించాలి. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మనం ఏదడితే అది దయచేస్తారని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తుంది అనమాట. సో మన ఇప్పటి వరకు కూడా మన యొక్క శ్రమంలోను, మన యొక్క శోధనలోను, మన యొక్క అవసరతల నిమిత్తం, మన యొక్క అక్రతల నిమిత్తం ప్రార్థించుతున్నాం కదా. ఆ యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్న వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనం ఆయన అడిగే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన దయచేస్తారని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి అనమాట. అంత మాత్రం కాకుండా మనం గతంలో చెప్పుకున్న గట్టి నమ్మకంతో దేవుణ్ణి అడగాలి అని చెప్పేసి, నిజమే కదా. మరి విశ్వాసం లేకుండా దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయన పట్ల నమ్మకం లేకుండా మనం ఆయన అడిగినట్లయితే మనకి ఏం దయచేస్తాడు? మత్తయి సువార్తలో తెలియపరుస్తున్నారు అన్నమాట. మత్తయి సువార్త 21:22లోని, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతారంట. చూడండి, అంటే నమ్మకంతో ప్రార్థన చేస్తే వాటినన్నిటిని కూడా పొందుతారని చెప్పి లేఖన భాగాలు అంటే ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఒక ఉపమానం తెలియపరిచారు అన్నమాట. నువ్వు అడుగుడి ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును అనేటటువంటి సందర్భము ఇక్కడ. అలాగా మనం ఏం చేయాలంటే, మనం ఆయన అడిగేటప్పుడు మనకు అది దొరుకుతుంది, మనకి దేవుడు దాన్ని ఇస్తాడు అనేటటువంటి నమ్మకంతో మనం ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన దయచేయవాడు, ఆయన ఇచ్చేవాడు అని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మనం ఏది అడిగినా కూడా మనం ఏం చేయాలంటే నిస్వార్థంగా అడగాలి, స్వార్థం లేకుండా అడగాలి అన్నమాట దేవుణ్ణి. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, నా స్వార్థం కోసం ఇంకొక 2 అంతస్తులు మేడ ఇవ్వు అని అంటే దేవుడు ఇస్తాడా? అసలు నీడలేని పరిస్థితిలో నువ్వు ఉండి నాకు నీడని దయచేయి దేవుడు అంటే నీకు ఏదో ఇస్తాడు. కానీ నీకు ఆల్రెడీ నీడ ఉంది, నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, నీకు 2 అంతస్తులు మేడ కావాలంటే దేవుడు నీకు ఎలాగిస్తాడు? సో అదే ఇక్కడ తెలియపడుతుంది. అంటే నిస్వార్థంగా మనం దేవుణ్ణి అడగాలి. నిస్వార్థంగా దేవుని మనం అడిగినట్లయితే ఆయన దయచేస్తారని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తుంది. యాకోబు రాసిన పత్రికలో తెలియపరుస్తున్నారంట ఆ మాట. 4వ అధ్యాయము 3వ వచనం.
అడిగినను మీరు అడిగినను మీ భోగములను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకట్లేదంట. చూడండి, 2వ వచనం చదువుకున్నట్లయితే, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై మీరు దురుద్దేశముతోనూ అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదంట. అంటే మనం ఇక్కడ నిస్వార్థంగా అడగాలి, స్వార్థం లేకుండా అడగాలి. మన యొక్క స్వార్థము నిమిత్తము, మన యొక్క అవసరతల నిమిత్తము మనం అడిగినట్లయితే దేవుడు దాన్ని దయచేయడని చెప్పేసి, ఒకవేళ నువ్వు అడిగినా కూడా అది నీకు దొరకదు అని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, అసలు పరిస్థితి బాగోలేని సమయంలో అడిగితే ఇస్తాడు కానీ నీ దగ్గర ఆర్డర్కి 1000 దాచిపెట్టుకుని నాకు ఆర్థికంగా బలైపోయింది చేయంటే నీకు ఎక్కడ చేస్తాడు దేవుడు? నువ్వు నీ స్వార్థంతో అడుగుతున్నావు, అది ఎక్కడో స్వార్థాన్ని పెట్టుకొని అడుగుతున్నావు అని చెప్పేసి అది దొరకదని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి అనమాట. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారి యందు నిలిచి మనం ఆయన్ని అడగాలంట. ఇంకా ప్రార్థనలో యేసుక్రీస్తు వారి తరపున మనం అడగాలని చెప్పేసి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా విశ్వాసంతో అడగాలని చెప్పేసి మనం ముందుగానే తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంతో మన మనసును అక్కడే దేవుని యొద్దే ఉంచి, ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా, ఎటువంటి దురుద్దేశం పెట్టుకోకుండా, ఎటువంటి స్వార్థపూరిత ఆలోచన కలిగి ఉండకుండా మనం దేవుని అడిగినట్లయితే ఆయన దయచేయవాడు అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థించేటప్పుడు తండ్రికి మాత్రమే ప్రార్థించాలి, యేసుక్రీస్తు నామంలోనూ ప్రార్థించాలి. మరొక చిన్న విషయం ఏమిటంటే, ఇప్పుడున్న ఈ యొక్క ఇతరితర డినామినేషన్లోని ప్రభు ఆయన యేసయ్య 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 అని అంటా ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. అంటే అదొక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఈ యొక్క ఇతరితర వాళ్ళు. అంటే అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. గ్రంథాన్ని అనుసరించి నడుచుకోమని చెప్పి గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన గ్రంథాన్ని విడిచిపెట్టేసి మన నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడేస్తూ ఉంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు దాన్ని లెక్క చేయడని చెప్పేసి లేఖన బాగా తెలియపరుస్తున్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, ఇంకొక విషయం ఏంటంటే, గ్రంథం మొత్తం ఎతికినా కూడా ఏసీ అనే పదం దొరకదు. ఏసీ అనే పదం గ్రంథం మొత్తం ఎతికినా కూడా దొరకదు అనమాట. అంటే సో ఆ విధంగా మనం చేయకూడదని చెప్పేసి లేఖన బాగా తెలియపరుస్తున్నాయి. అంటే మా సహోదరుడు ఉన్నారు, అది ఆఫ్ చేసాము, అయిపోయింది. అది అయితే